నమస్కారం అండి. రాజు గారికి అలాగే డాక్టర్ గారికి మీకు అందరికి కూడా నమస్కారం. ఆ ఇప్పుడు మంచి హోటల్స్ లేకపోవడం అనేది లేదండి. కల్తీ అనేది ఏదో ఒక్కరో ఇద్దరో చెయ్యొచ్చు. దానికి హోటల్ ఇండస్ట్రీని మొత్తం ఆ బద్నాం చేయడం అయితే కరెక్ట్ కాదు. ఆ మెయిన్ గా ఎక్కడ కల్తీ జరిగినా ఏ ఎవరైతే హోటల్ వాళ్ళు నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఆ హోటల్ ని నిర్వహించడంలో తగిన అనుభవం లేకపోవడం వలనో, కొత్త వాళ్ళు ఈ హోటల్ ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళకు అవగాహన లేకపోవడం వలనో కొంత ఇలాంటి పొరపాట్లు జరగవచ్చు. మీరు అన్నట్టు ఇందాక రాజు గారు చెప్పినట్టు ఒక నాకు తెలిసి కూడా మేము కూడా మా అసోసియేషన్ లో మేము డిస్కషన్స్ చేసుకున్నప్పుడు కూడా ఒక 5 to 10% మాక్సిమం ఈ అడల్ట్రేషన్ సంబంధించింది కానివ్వండి, ఈ ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉందని చెప్పి మేము కూడా అనుకుంటూ ఉంటాము. అయితే హైదరాబాద్ లో ఇన్ని వేల హోటల్స్ అనేటి లేవండి మాకు తెలిసి మాత్రము. ఎందుకు అని అంటే 78,000 హోటల్స్ అనేటి అబ్వియస్ గా ఉండవు. మేబీ ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ హోటల్స్ ఓవరాల్ గా అయితే 74,000 రెస్టారెంట్లు అంట లెక్క. అదే అంటే రెస్టారెంట్లు అనేటివి అన్ని ఉండవండి, 100% ఉండవు. మరి అది ఏ క్యాల్కులేషన్ లో చేశారో ఎలా చేశారో లెక్కలు వదిలేద్దాం. నేను అనేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ లో కన్ఫైన్ అవుదాం మనం. ఓకే, ఆ పొరపాట్లు అనేది అదే 5 to 10% జరగవచ్చు. దానికి మెయిన్ గా కావాలి డౌట్ చెప్పండి. ఇప్పుడు మీరు ఒక హోటల్ అసోసియేషన్, డెఫినెట్ గా హోటల్ బిజినెస్ లో ఉన్నారు, రెస్టారెంట్లు ఇవన్నీ చూస్తారు కదా. నాకు ఇప్పటికి ఒక అర్థం కాదు, కిచెన్ ని ఎందుకు పబ్లిక్ ని చూడనివ్వరు? రెస్ట్రిక్టెడ్ ఏరియా అని బోర్డు పెడతారు, అసలు కనీసం కిచెన్ లోపలికి వచ్చి ఏదైనా సరదాగా చూద్దామన్నా చూడనివ్వరు. ఎందుకు చేస్తారండి అలాగా? అంటే ఈ వాడే వస్తువులు ఇవన్నీ చూసేస్తారు అని తెలిసిపోతుంది అనా? అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఓపెన్ గా లైవ్ కిచెన్స్ కూడా చాలా మంది నిర్వహించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏం చూడ్డానికి ఇప్పుడు ఎవరైనా వచ్చి చూడ్డానికి ఏమంటారు, వాళ్ళు ఎట్లాంటి దానికేం పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండవు. కాకపోతే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. కిచెన్ లోకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, లోపల ఏమంటారు, కొంత అవగాహన ఉన్న వాళ్ళు వెళ్తే అది బాగుంటుంది. అవగాహన లేనప్పుడు దాన్ని కొంత విపరీతంగా ఆలోచించే ఆస్కారం కూడా ఉంటుంది. ఏ హోటల్ వాళ్ళైనా కానీ యూజువల్ గా వ్యాపారం మంచిగా నడవాలి, మంచిగా ఉండాలి, సో దాన్ని క్లీన్ గా మెయింటైన్ చేయాలి అనే దీంతోనే ఉంటారు. వెళ్ళనివ్వకపోవడము అనేది పెద్దగా ఉండదు నాకు తెలిసి. అంటే మీరెంతసేపు ఇందాక నుంచి ప్రాబబిలిటీ అంటే వీళ్ళు చేస్తున్నారు కదా అని కంపారిటివ్ యాంగిల్లో చెప్తున్నారు. ఇప్పుడు లైవ్ కిచెన్ ఉంది కదండి, వాళ్ళని వదిలేసేయండి. మెజారిటీ సంఖ్య నేను చెప్తున్నాను, లైవ్ కిచెన్ చూస్తున్నారు చేసేటప్పుడు చూడండి. అది ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రెండ్, లేకపోతే ఈ గొడవలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ కౌంట్ చాలా మినిమల్. నేను అనేది మెజారిటీ. నేను ఇప్పుడు చాలా రెస్టారెంట్స్కి నేను వెళ్తాను, రెస్ట్రిక్టెడ్ ఏరియా, కిచెన్లోకి నాట్ అలౌడ్. అవును మేడం, ఇప్పుడు వచ్చిన కస్టమర్లందరినీ, వచ్చిన గెస్ట్లందరినీ మేము ఏమంటారు ఎలవ్ చేసాం అనుకోండి, అప్పుడు మరి కిచెన్ లో మా షెఫ్స్ కంటే ఎక్కువ మరి జనాలే ఉంటారు. సరే, చూస్తామన్నా కూడా ఆపేస్తారు. ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు చూసారు కదండి, లోపలికి వెళ్ళిపోయి మేము చూసేస్తాం అని. ఒకళ్ళిద్దరు వెళ్తానన్నా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా నాట్ అలౌడ్ అంటున్నారు కదా. పర్టికులర్ టైమ్స్ మేబీ ఆ టైమ్స్ లో వెళ్ళనివ్వకపోవచ్చు అండి. అంటే క్లీనింగ్ టైమ్స్ ఉంటాయి, లేకపోతే ఇట్లాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. సో మాకు కూడా అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత కొన్ని సందర్భాలు డిష్ వాష్ దగ్గర కొన్ని ఇవి అవన్నీ ఏమంటారు ఇది చేసామనుకోండి, అప్పుడు కూడా కరెక్ట్ గా ఇది ఉండదు. సరే, ఒక అంశం చెప్పండి. జనరల్ గా ఈ హోటల్స్ లో తయారయ్యే ఫుడ్ కానీ, రెస్టారెంట్స్ లో తయారయ్యే ఫుడ్ కానీ, హోటల్ నిర్వహించే ఓనర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ నిజంగా తింటారా అండి? ఎందుకు తినారండి? మేము పొద్దు నుంచి రాత్రి దాకా ఇక్కడే ఉంటాము. ఎంతమంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే ఓపిక ఉందండి ఇవాళ? మీరే ఏమంటారు, బయట జనాలు ఎలాగైతే ఆర్డర్స్ ఇచ్చి తెప్పించుకుంటున్నారో మేము కూడా అదే ఆర్డర్ ఇచ్చి